హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చీమదుంపల ఆకులండి కనిపిస్తున్నాయి కదా! వీటితో బజ్జీ చేసుకోవచ్చంటండి. నాకైతే ఇప్పటివరకు తెలీదు. చాలా సార్లు చేశారంట మా పిన్ని. అయితే ఒకసారి చేసి చూపించండి పిన్ని మన సబ్స్క్రైబర్స్ కోసమని చెప్పాను. అయితే చేసి చూపించారు చూడండి. ముందుగా వెనకాతల కారు తీసేసి వాటిని శుభ్రంగా కడిగేశారు. నాకు ఎప్పుడైనా ఏదైనా తెలియంది చూసినా, విన్నా సరే వెంటనే గూగుల్‌కెళ్ళి చెక్ చేసేస్తాను. దీంట్లో చాలా పోషకాహారాలు ఉన్నాయని చెప్పి చదివాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కారం, వాము, సాల్ట్ వేసేసి వాటర్ దానికి తగ్గట్టు వేసేసి కలిపేశారు. వాటర్ అనేది మరీ ఎక్కువ వేయకూడదండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ చాలా థిక్‌గా ఉండాలి. అసలు పలచగా ఉండకూడదు. ఎందుకంటే వీటిని ఆకు మీద అప్లై చేయాలంట. చూడండి ఇలా పలచగా అప్లై చేస్తే సరిపోతుంది. మనం 4 లీవ్స్ తీసుకున్నాం కాబట్టి 4 లీవ్స్‌కి ఇలానే చేయాలి. ఆకులన్నిటికి అప్లై చేసేసిన తర్వాత ఒక ఆకు మీద ఒక ఆకు ఇలా పెట్టి రోల్ చేయాలండి. మనం 4 లీవ్స్ తీసుకున్నాం కాబట్టి మనకి 2 రోల్స్ అనేవి వస్తాయి. 2 ఆకులు కలిపి కదా రోల్ చేస్తున్నాము. మిగిలిన స్టఫింగ్ అనేది మధ్యలో ఇలా పెట్టేసామండి. వాటిని మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా! ఒక 10 మినిట్స్ వరకు అందులో పెట్టి హై ఫ్లేమ్‌లో కుక్ చేస్తే సరిపోతుంది. వాటన్నిటిని కట్ చేసేసి ఇప్పుడు బజ్జీలకి కోటింగ్ రెడీ చేసుకుందామండి. ఇందాక కలిపి పెట్టుకున్న దాంట్లోనే శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, అలానే వాము, వంట సోడా కొంచెం వేసాము. వాటర్ వేసేసి ఉండలు లేకుండా ఇందాకలంతా థిక్నెస్ కాకుండా కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది. మీడియంలో ఉండాలండి. పలచగా అవ్వకూడదు, అలాగని థిక్‌గా కూడా అవ్వకూడదు. వీడియోలో చూపించినట్టు ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి స్టవ్ మీద. వీటిని బజ్జీలు మనం ఎలా వేస్తాం వంకాయ బజ్జీలు, టమాటా అలానే మొత్తం కోటింగ్‌లా వేసేసి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేయాలి. బజ్జీలను ఒకే వైపు ఉంచకుండా అటు ఇటు టర్న్ చేస్తూ వేగించుకోవాలండి. లేదంటే మాడిపోతాయి. ఈ రెసిపీ అనేది చాలా తొందరగా అయిపోతుంది. అక్కడే ఉండే చేయాలి. లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్.